మంచు మనోజ్ లేటెస్ట్గా చరితకు థ్యాంక్స్ అని చెప్పి అతని అసిస్టెంట్కి చెప్తే ఆ చరిత పైన కేసు పెట్టి ఈరోజు హార్డ్ డిస్క్ ఈఎంఐ దొంగలించింది. మళ్ళీ ఒక కుటుంబ నేపథ్యమైన డ్రామాని క్రియేట్ చేసి సూడో నెక్సెస్ కింద ఇదంతా నడుస్తుంది. సినిమా రావటం ఖాయం, దీంట్లో ఎక్కడ డోకా లేదు. కానీ దాంట్లో ప్రభాస్ గారు ఉండబోతున్నారా? ఇది పెద్ద ప్రశ్న. ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఆదిపురుష్ తర్వాత ఒక రకంగా కొంచెం డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఎవ్రీ ఫ్యాన్ వాంట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్. కానీ మంచు కుటుంబంలో చేస్తున్న ఈ కన్నప్ప సినిమాలో శివుడు పాత్ర కూడా కాదు, ప్రభాస్ గారిని వాడుకున్నారు అన్న సందేశం ఫ్యాన్స్కి చాలామంది ఉందట. ఫ్యాన్స్ అందరూ కలిసి ప్రభాస్ గారిని అర్థించగా వద్దు, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోలేని సిచ్యువేషన్లో సినిమా మీద అంత ఫోకస్ లేదు, సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు, ఈ సినిమా నుంచి ప్రభాస్ గారు వెనక్కి తొలగితే మంచిది అని చెప్పి ఫ్యాన్స్ సూచించారంట. ఈ మేరకు కృష్ణంరాజు గారు మిసెస్ వెళ్ళి మోహన్ బాబు గారితో కూర్చుని ప్రభాస్ నిడివిని తగ్గించేయాలి లేకపోతే తీసివేయాలని రిక్వెస్ట్ చేయగా క్లిష్టమైన పరిస్థితిలో పడిన మంచు కుటుంబం హార్డ్ డిస్క్ డ్రామాతో ఈరోజు ప్రభాస్ ఫుటేజ్ వరకు పోయిందని చెప్తారా? ఇది కూడా ఆలోచించండి. ఈ హార్డ్ డిస్క్ పోయిందన్న సిచ్యువేషన్ని ప్రభాస్ గారిని సినిమాలోంచి తీసేయడానికి ఒక రకమైన స్కెచ్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. 45 రోజుల క్రితం పోయిన హార్డ్ డిస్క్కి నిన్న కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఎప్పుడో నెల రోజుల క్రితం వస్తుందన్న సినిమా జూన్ 27కు రావటం ఏంటి? హార్డ్ డిస్క్ పోయిన తర్వాత బ్యాకప్ ఉండకుండా ఉండదా? దీనికి ఇంత గగ్గోలు పెట్టడం ఏంటి? అంటే బ్యాకప్ కూడా లేని సీన్లు ఎవరి? హీరో ప్రభాస్ గారివి అయి ఉంటాయి కదా. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాటలే ఇవి సొసైటీలో ఈరోజు.